అది ఓవరాల్గా ఇవాళ ఉన్న ఇండియాలో సిచ్యువేషన్ బట్టి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి బలంగా పెరుగుతుంది ప్రతి చోట. కాకపోతే ఇప్పుడు రాబోయే తమిళనాడు ఎలక్షను, తర్వాత వెస్ట్ బెంగాల్ ఎలక్షన్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ రెండిట్లో కొద్దిగా బీజేపీకి కష్టమే. సో ఓవరాల్గా రేపు నేషనల్ వైడ్గా బీజేపీకి అంటే చాలా రియల్ సమస్యలు, ప్రజలు నిత్యావసర వస్తువులు పెరుగుతున్నాయి, ఇన్ఫ్లేషన్ ఉంది, తర్వాత నిరుద్యోగం దాదాపు 15% వరకు వెళ్ళిపోయింది. ఈ మధ్య కాలంలో దాని ఏమంటారు గిగ్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా సమ్మె చేస్తున్నారు. నిన్న మొన్న కూడా ఆటో వీళ్ళు ఊబరు వీళ్ళంతా డ్రైవర్లు వీళ్ళు సమ్మె చేశారు. ఇలాగా అంటే మనకేందంటే అనుత్పాదక రంగంలో వర్క్ ఫోర్సే ఇప్పటికి కూడా బలంగా ఉంటుంది. వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి. అట్లాగే నిరుద్యోగం ఉంది, యూత్ ఎక్కువ ఉన్నారు. మనకేందంటే 90 కోట్ల 35 ఏళ్ళ లోపల వయసు ఉన్న వాళ్ళు 90 కోట్ల మంది ఉన్నారు ఇండియాలో. ఇది అతిపెద్ద ఇదన్నమాట. వీళ్ళు యాస్పిరేషనల్ యూత్. దీన్ని అడ్రస్ చేయడంలో మోడీ ప్రభుత్వం ఫెయిల్ అయిందనే విమర్శలు ఉన్నాయి. సో ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు రేపు కూడా నెక్స్ట్ వచ్చే 2029 ఎలక్షన్లో కూడా బీజేపీకి అబ్సల్యూట్ మెజార్టీ రాకపోతే కంపల్సరీ అప్పుడు చంద్రబాబు మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో అందువల్ల బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఎలా కూటమిని విచ్ఛిన్నం చేస్తాడు అంటే, ఒక పక్క ఏమో మళ్ళీ బీజేపీలో ఏమైనా చేరే అవకాశం ఉందంటే ఏది నేను కొట్టిపారలేను అన్నట్టుగా మళ్ళీ మాట్లాడాడు. అంటే మనకు అనిపించేది ఏమంటే ఆయన ఆప్షన్స్ ఓపెన్ గా ఉంచుకుంటున్నాడు. బీజేపీలోకి వెళ్ళడానికి ఆయన రెడీగా ఉన్నాడు. అట్ ద సేమ్ టైం జగన్ పిలిస్తే పెద్దపీట వేస్తే వెళ్తాడు. అంటే జగన్ ని ఒక రకంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు. నువ్వు నన్ను పిలిచి కోటరీ అంతా పక్కన పెట్టి నన్ను పెట్టుకో పక్కన, నేను నీకు ఉపయోగపడతాను, ఈ కూటమిని విచ్ఛిన్నం చేయడానికి నేను నీకు హెల్ప్ చేస్తాను అని జగన్కి చెప్తున్నాడు. లేకపోతే నేను అప్రూవర్గా మారిపోయి ఈ కేసు కాకపోతే ఇంకొక కేసులో, ఎందుకంటే అక్రమాస్తుల కేసులో కూడా ఈయన రేపు ట్రయల్ జరిగినప్పుడు కూడా దాంట్లో కూడా ఈయన దెబ్బతీయచ్చు. దీంట్లో కాకపోయినా, దీంట్లో లిక్కర్ కేసులు పెద్దగా ఏం జరగకపోవచ్చు, కానీ అక్రమాస్తుల కేసులో ఉంది. ఇప్పుడు చంద్రబాబు ప్లాన్ కూడా ఏంటంటే జగన్ అరెస్ట్ చేయడం పెద్ద విషయం కాదు, 4 నిమిషాల్లో అరెస్ట్ చేసి జైల్లో పెట్టచ్చు. కానీ దానివల్ల ఉపయోగం లేదు, ఎందుకంటే సింపతి వచ్చే అవకాశం ఉంది. త్వరగానే ఆయనకి 3-4 నెలల్లో బెయిల్ వచ్చేస్తుంది. దానివల్ల ఎలక్షన్లలో జగన్కి హెల్ప్ అవుతుంది. అట్లా కాకుండా జగన్ని కన్విక్షన్లో జైలు శిక్ష వేసి కానీ జైలుకి పంపిస్తే సింపతి రాదు, ఎందుకంటే కోర్టులు వేసాయి కాబట్టి. సో అది ఆల్రెడీ ఆయన అక్రమాస్తుల కేసులో, డిస్ప్రపోర్షనేట్ అసెట్ కేసులో 12 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి దాంట్లో ఇప్పుడు ట్రయల్కి ముందుకు తీసుకెళ్ళి ట్రయల్లో కానీ ఆయన శిక్ష పడేట్టుగా చేయగలిగితే ఎలక్షన్ లోపల, అప్పుడు ఆయన జైలుకి వెళ్ళిపోతాడు. ఆయన తరపున ఎవరు ఫైట్ చేసేవాళ్ళు లేరు. కాబట్టి ఆ కేసులో ట్రయల్కి వస్తే విజయసాయిరెడ్డి కీలకం అవుతాడు. అప్పుడు కానీ ఆయన అప్రూవర్గా మారినాడు అనుకో, ఆ కేసులో ఇబ్బంది జగన్ ఖచ్చితంగా అవుతుంది. సో ఆ రకంగా ఉన్న బెదిరిస్తున్నాడా మరి జగన్? దీనికి భయపడిపోయి పిలిచే పరిస్థితి ఉందా? మనకి జగన్ గురించి, నేచర్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు అది ఊహించరు. ఎందుకంటే ఇప్పుడు విజయసాయిరెడ్డి వచ్చేసి గెలిపించే పరిస్థితి ఏం లేదు. విజయసాయిరెడ్డి ఇప్పటి వరకు ఏ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవని వ్యక్తి, అతను ఎలా గెలిపిస్తాడు? కాబట్టి విజయసాయిరెడ్డి మీద డిపెండ్ అయ్యి జగన్ రాజకీయాలు చేయట్లేదు. జగన్ ఏంటంటే ఏదైనా ప్రజాక్షేత్రంలో చేల్చుకుందామని ఆయన పాదయాత్రకి మళ్ళీ వెళ్తున్నాడు, సిద్ధమవుతున్నాడు, ప్రకటించాడు కూడా. కాబట్టి అతను చావరేవో నేను ప్రజల్లో తేల్చుకుంటానంటారు తప్ప ఎవడో ఒకడి మీద డిపెండ్ అయ్యి ఆయన రాజకీయాలు నడపడం. రెండోది, ఇట్లాంటి బ్లాక్ మెయిల్ వ్యక్తిని ముందు వెనక పెట్టుకుంటే పక్కన రేపొద్దున మళ్ళీ బ్లాక్ మెయిల్ చేయడానికి గ్యారంటీ ఉంది. ఆయన అడిగిందంతా చేయకపోతే, ఆయన కోరుకున్నట్టుగా లేకపోతే మళ్ళీ బ్లాక్ మెయిల్ చేయడా? అట్లా బ్లాక్ మెయిల్ చేస్తుందనే కదా చెల్లెల్ని దూరం పెట్టాడు జగన్. అలాంటి సొంత చెల్లెల్ని దూరం పెట్టిన వ్యక్తి విజయసాయిరెడ్డి బ్లాక్ మెయిల్కి భయపడతాడా? కేసులైనా ఏదైనా, జైలైనా ఏదైనా, ఆయన పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు అనుకునే టైపు కాబట్టి అతను జైలుకి పోయడానికి సిద్ధమవుతాడు. కాబట్టి విజయసాయిరెడ్డి బ్లాక్ మెయిల్ అనేది పనిచేయకపోవచ్చు. మరోవైపు కూటమి పరిపాలన కూడా బాగాలేదు, ఇలాగే ఉంటే కూటమి ఓడిపోతుందని కూడా అంటున్నాడు. అట్లాగే చంద్రబాబును కూడా విమర్శిస్తున్నాడు. మరో పేటీఎం బ్యాచ్ అని వైసీపీ వాళ్ళు నా మీద ప్రచారం చేస్తున్నారు, పేటీఎం బ్యాచ్ అని కూడా అన్నాడు. అంటే ఆయన వాళ్ళకం చూస్తే బీజేపీలోకి వెళ్ళాలని ఉంది, కానీ బీజేపీ ఇంకా డోర్స్ ఓపెన్ చేయట్లేదు. డోర్స్ ఓపెన్ చేయాలంటే చంద్రబాబు కూడా క్లియరెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే చంద్రబాబు గట్టిగా అడ్డుపడితే బీజేపీ ఆయన చేర్చుకోవాలి. బీజేపీ చేర్చుకోవడం వల్ల బీజేపీకి ఏంటి ఉపయోగం ఈయన వల్ల?
ఏదైనా ఉంటే జగన్కి నష్టం జరుగుతుంది ఈయన వల్ల అనుకుంటే చంద్రబాబు ఇతన్ని చేరదీయచ్చు. అవును. అంత తప్ప జగన్కి ఏ నష్టము కోర్టులో కేసులలో ఈయనేమన్నా హెల్ప్ అయ్యి ఇదంతా చేయాలంటే బీజేపీ జగన్ని జైల్లో పెట్టాలని మోడీ అనుకోవాలి. మోడీ అమిత్ షాలు జగన్ని జైలుకి పంపించాలనుకుంటే ఈయన అప్రూవల్ మారకపోయినా చేయగలరు వాళ్ళు. అవును. సో కాబట్టి ఈయన రోల్ పెద్దగా ఏమీ లేదు, కానీ ఈయన ఉన్నదానికంటే సైజ్ ఎక్కువగా ఊహించుకొని మాట్లాడుతున్నట్టుగా నిన్న కనబడింది. అవును. సో ఇంత మాట్లాడడం వల్ల జగన్ ఏదో తగ్గిపోయి జగన్ ఈయన్ని తీసుకుంటాడని ఆయన అనుకుంటాడా అనేది తెలీదు. లేదా బీజేపీలోకి వెళ్దామని అనుకోవచ్చు. అసలు రాజకీయాల్లో వద్దన్న లేదు వెళ్ళిపోతాను అన్నాడు, మళ్ళీ ఎందుకు వస్తున్నాడు? అసలు జగన్ లేకపోతే ఈయనకి అసలు స్వతంత్ర అస్తిత్వం ఏముంది పొలిటీషియన్ గా? ఏమీ లేదు. బీజేపీలోకి పోయి ఏం చేస్తాడు? సో నాకు తెలిసి ఈయనకి ఒక రాజకీయ శూన్యం అయితే ఉంది. జగన్ అది జగన్తో ఉంటేనే ఈయనకి స్వయం ప్రకాశం లేదు. ఈయనకి జగన్ అనే సూర్యుడు దగ్గర ఉంటే ఈయన వెలుగుతా ఉంటాడు. జగన్ లేనప్పుడు ఈయన వేరే దగ్గర పోయి వెలిగే పరిస్థితి ఏమి లేదు. కానీ ఆయన అలా మాట్లాడుతున్నాడంటే మరి వెనక ఏముందో తెలియదు.